ఆస్టియోఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది? అది జెనెటిక్స్ వల్ల వస్తుందా? వంశపారంపర్యంగా ఉంటుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆస్టియోఆర్థరైటిస్ ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ జాయింట్ లోపల ఏమవుతుందో సైంటిఫికల్లీ తెలుసు. ఏమవుతుందంటే మనము డే టు డే వాకింగ్ వల్ల మన నీ జాయింట్ సర్ఫేస్ ఏమవుతుందంటే కొంచెం డ్యామేజ్ అవుతుంది. మన స్కిన్ పని చేసినప్పుడు డ్యామేజ్ ఏమవుతుంది, మళ్ళీ రిపేర్ అవుతుంది. అదేవిధంగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్లో ఈ డే టు డే యాక్టివిటీస్ వల్ల డ్యామేజ్ ఏమవుతుందంటే చేయగలుగుతాం. ఎవరికైతే ఆర్థరైటిస్ ఉందో, ఎవరి ఫ్యామిలీస్లో అయితే ఈ ఆర్థరైటిక్ టెండెన్సీ ఉందో, ఈ రిపేర్ మెకానిజం అనేది ఫెయిల్ అవుతుంది. డే టు డే యాక్టివిటీస్ వల్ల ఉన్న డ్యామేజ్ రిపేర్ చేయలేకపోతారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ప్రోగ్రెస్ అయ్యి గుజ్జు కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. ఇది జెనెటిక్స్ వల్ల రాదు. కొన్ని ఫ్యామిలీస్లో ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎవరి గ్రాండ్ పేరెంట్స్లో ఆస్టియోఆర్థరైటిస్ ఉందో వాళ్ళ ఫ్యామిలీలో రావడానికి కొంచెం ఛాన్సెస్, కానీ ఈజ్ నాట్ ఇన్హెరిటెడ్ బై జీన్స్. అందుకని ఏమీ వరి కానవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రివెన్షన్కి ఏంటిదంటే మన నీ కండరాలు, క్వాడ్రిసెప్స్ అంటాము, ఆ కండరాలు బలంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన జాయింట్ను ప్రొటెక్ట్ చేసి ఈ ఆస్టియోఆర్థరైటిస్ను చాలా వరకు పోస్ట్పోన్ కానీ ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఆస్టియోఆర్థరైటిస్ ఓవర్ వెయిట్ ఏమన్నా రిలేషన్ ఉందా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ రాదు. కానీ ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వారిలో సిమ్టమ్స్ వేరే ఉంటాయి ఇనీషియల్ స్టేజెస్లో. ఎందుకంటే సింపుల్ బయోమెకానిక్స్. మనం నార్మల్గా నడిచినప్పుడు మన నీ జాయింట్ పైన 5 to 6 టైమ్స్ ఆఫ్ బాడీ వెయిట్ పడుతుంది. మెట్లు ఎక్కుతూ దిగుతుంటే 10 to 12 టైమ్స్ ఆఫ్ బాడీ వెయిట్ నీ జాయింట్ పైన పడుతుంది. ఎందుకంటే కండరాలు కాంట్రాక్ట్ కావడం వల్ల అంత ఫోర్స్ జనరేట్ చేస్తుంది. అదే కింద కూర్చుని పైకి లేచినప్పుడు 15 to 18 టైమ్స్ ఆఫ్ బాడీ వెయిట్ పాస్ అవుతుంది నీ జాయింట్లో. అందుకని ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, ఎవరిలో అయితే ఇనీషియల్ స్టేజెస్ ఆర్థరైటిస్ ఉందో వారికి సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 kgs ఉన్న వాళ్ళకు 500 kilos ఆఫ్ వెయిట్ పడుతుంది జాయింట్లో మనం యాక్టివిటీ చేసినప్పుడు. అందుకని ఓవర్ వెయిట్ వల్ల ఆర్థరైటిస్ రాదు. కానీ ఎవరికైతే ఆర్థరైటిస్ ఉందో వెయిట్ తగ్గించడం వల్ల ఈ సిమ్టమ్స్ తగ్గుతాయి. ఆర్థరైటిస్ కూడా ప్రోగ్రెషన్ కొంతవరకు స్లో డౌన్ అవుతుంది. ఇంకొక అపోహ ఏంటిదంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు చాలామంది డాక్టర్స్ వెళ్ళిన తర్వాత సివియర్ ఆర్థరైటిస్ ఉంది, ఆపరేషన్ అవసరం ఉంది, కానీ వెయిట్ ఎక్కువ ఉంది, ఆపరేషన్ చేయడానికి ప్రాబబ్లీ అబ్జెక్షన్ ఉంటుంది ఓసారి. అంటే ఎవరికైతే ఆర్థరైటిస్ ఉందో ఓవర్ వెయిట్ వల్ల తగ్గించడం చాలా ఇబ్బందికరం. ఎందుకంటే నడవలేరు, యాక్టివిటీ చేయలేరు. అందుకని ఈ రోజు రేపుల్లో లేటెస్ట్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా ఆపరేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మిగతా వాళ్ళకంటే ప్రాబబ్లీ కొంచెము రిస్క్ ఉంటుంది, కానీ ఇట్స్ వర్త్ టేకింగ్ దట్ రిస్క్. ఆపరేషన్ తర్వాత మీరు కష్టపడి వెయిట్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఈ నీ జాయింట్ లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఓవర్ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ రోజు రేపుల్లో. ఇంతకుముందు అమెరికాలో, యూరోప్లో ఓవర్ వెయిట్ కామన్, ఒబిసిటీ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఇండియాలో కూడా వెరీ కామన్ ప్రాబ్లం ఒబిసిటీ అండ్ డయాబెటీస్. అందుకని ఇనీషియల్ స్టేజెస్లో ఎవరైతే లెస్ దెన్ 50 years ఉన్నారో ఈజీగా మన అంటే ఈ ఫ్యాట్ సెల్స్ పర్మనెంట్ కాకముందే వెయిట్ తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వెయిట్ తగ్గించడం వల్ల ఈ ఆస్టియోఆర్థరైటిస్ కూడా కొంతవరకు మనము ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది.